ఒక పండుగ వాతావరణం రాజధాని ప్రాంతంలో ఉంది, పనులు జరుగుతాయి. కానీ కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి విధానం కానీ, లేదా అక్కడ జరుగుతున్న పనులు కానీ ఒక రకమైన భావోద్వేగం ఉంది అక్కడ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ అనేది కొంత డైల్యూట్ అయినమాట వాస్తవమే. ఉత్తర ప్రాంతాల్లో కూడా కొంతమంది పుట్టుకొచ్చి ఈ కార్టెల్ అనేది ఒకటి పెట్టుకున్నారు. నలుగురు చేరటం, వీడికి ఆ టెండరు, వాడికి ఈ టెండరు, వీడికి ఈ టెండరు. ఏ పార్టీ అయినా అక్కడికి వచ్చేవాడికి అందరూ దొంగలే. ఎవడి గేమ్ ప్లాన్ వాడిది, ఎవడి గేమ్ చేంజర్ వాడు. మేము అందరం ముద్దాయిలు అండి. వేర్ ద క్విక్ మనీ, వేర్ ద క్విక్ బక్స్ కమ్స్, వేర్ ది అన్అకౌంటబుల్ మనీ కమ్స్, దేర్ ఇస్ ఎ పవర్ అండి. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు నియమించారు, వాళ్ళని అన్యాయంగా ఆపేశారు, వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలి. రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. దాంతోపాటే ఆ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అనేక మంది పోటీ పడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సిఆర్డీఏ అధికారులు చేస్తున్నటువంటి పనులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అసందర్భంగా అనాలోచితంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, ఊపందుకున్నాయి. ముఖ్యంగా సిఆర్డీఏ భవనం నిర్మాణం, దాని తర్వాత ప్రారంభోత్సవం తర్వాత ఒక పండుగ వాతావరణం రాజధాని ప్రాంతంలో ఉంది, పనులు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి విధానం కానీ, లేదా అక్కడ జరుగుతున్న పనులు కానీ, అక్కడ రైతాంగం అనుకోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు ఒక రకమైన భావోద్వేగం ఉంది అక్కడ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఆ కాంట్రాక్టర్ల మతలబు ఏంటి, ఏ స్థాయిలో జరుగుతుంది వ్యవహారం? ఇప్పుడు రెండు రకాలండి. గతంలో ఒక రకమైన ఫేవరిటిజం అనేది ఉండేది, ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ. అంటే కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అది రాను రాను ఏమైందంటే ట్రాన్స్పరెన్సీ అనేది కొంత డైల్యూట్ అయినమాట వాస్తవమే. అది అందులో నిస్సందేహంగా, ఎందుకంటే మేము కూడా కొన్ని వర్క్స్ చేసాం. మా రోజుల్లో ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు, కరప్షన్స్ అంత ఉండేవి కావు. రాజకీయంగా పాలసీ మేకర్స్ దగ్గర కరప్షన్స్ ఉండేది కాదు. ఐ స్టార్టెడ్ ఇన్ 1980s లో మొదలెట్టాం. లాజిస్టిక్స్ ఆపరేషన్స్లో మాకు ఎప్పుడు ఇటువంటి సమస్యలు లేవు. ఈ మెటీరియల్ మిస్మేనేజ్మెంట్లో కొంతమంది ఉండి కాంపిటేటివ్ కోట్ చేసి దాని మీద ఫోకస్ చేసేవాళ్ళు. మేము ఒక కేంద్ర సంస్థతో మధ్యలో ఏదో క్లోజ్ చేయాలని కొంత పొలిటికల్ ప్రెజర్స్ వచ్చిన 80 నుంచి 25, అంటే ఎన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ అదొక 20, ఇదొక 25, 45 సంవత్సరాల పాటు ఒక సంస్థ లాజిస్టిక్స్ ఇప్పటికీ చేస్తున్నాం. ఆ టెండర్ మాకు ఏదో విధంగా తక్కువ ఎక్కువ లాభమో నష్టమో వస్తుంది. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తాం. ఎక్కడా కూడా సర్వీసులు ఇవ్వటంలో కానీ, లేకపోతే విధి విధానాల్లో కానీ ఆ ప్రిన్సిపల్స్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు, వీఆర్ కంటిన్యూయింగ్. అలాగే సివిల్ ప్యాటర్న్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఈ సివిల్లో ఎలా ఉందంటే, రాయలసీమ నుంచి కొంతమంది కాంట్రాక్టర్లు పుట్టుకొచ్చారు. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది పుట్టుకొచ్చి ఈ కార్టెల్ అనేది ఒకటి పెట్టుకున్నారు. కార్టెల్, నలుగురు చేరటం, వీడికి ఆ టెండరు, వాడికి ఈ టెండరు, వీడికి ఈ టెండరు. ఈ కార్టెల్లో విధానంలో ఏం జరిగిందంటే, కొంత వీళ్ళే కార్టెల్ పెట్టి రేటు తెచ్చుకోవటానికి ఒకటి. రెండోది రాను ఈ కాంట్రాక్టర్స్ అనే వింగు వీళ్ళందరూ దే హ్యావ్ బికమ్ ఏ ఇన్స్ట్రుమెంట్, దే హ్యావ్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ది పొలిటికల్ పార్టీస్. ఎలా పరిణామం చెందింది అనేది నేను చెప్తున్నాను. అలాగే పైన కేంద్ర పార్టీలకి ఈ ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. పేర్లు ఎందుకు మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఏదో గొంగట్లో అన్నం తింటున్నావు కదా అని బొచ్చు తగులుతుందని బాధపడితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను నిర్మోహటంగా చెప్తున్నా. కాబట్టి ఎవరి రీతిలో వారు అక్కడ ఇట్ హెస్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ రెవెన్యూ.
పార్టీ ఫండింగ్. అంటే కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్స్, ఒక కాంట్రాక్టరే కాదు, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కాంట్రాక్టర్ ఏ వర్క్స్ అయినా లేకపోతే సరే ఇతరితర ట్రేడర్ కానీ, లేకపోతే ఇతరితర లిక్కర్ కానీ, మాఫియా కానీ, ఇవన్నీ ఇలా జరిగింది. సహజంగా మనం వినేది ఏంటంటే పొలిటికల్ ప్రెజర్లో మాకు యంగేజ్లో మేము కొత్తగా పాలిటిక్స్ వచ్చినప్పుడు ఈ పొలిటికల్ సర్కిల్స్లో ఒక డిస్కషన్ ఉండేది. అరే వాడు లిక్కర్ కాంట్రాక్టర్, వాడు ఈడికి ఇస్తాడు, ఇంత ఇస్తాడు, వాడు బ్యాక్ చేస్తాడు, వీడు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపిస్తాడు, ఈ ఫండింగ్ వాడు ఇది, వాడు పెద్ద హీరోరా అన్నాడు. ఏమ్మా అసలు తాగిచ్చేదే తప్పు, ఆరోగ్యం పాడు చేసేదే తప్పు, దాంతో ప్రభుత్వం వ్యాపారం చేయటమే తప్పు, శ్రమశక్తిని హీనం చేయటం, అదే నిర్వీర్యం చేయటం అదొక తప్పు. దాంట్లో కూడా రాజకీయాల్లో మళ్ళీ సీట్ల పంపకాల్లో వాడు చెప్పిన వాళ్ళకి ఇవ్వటం, వాడు ఫండర్గా తయారవటం, అలాగే కాంట్రాక్టర్, మేజర్ కాంట్రాక్టర్, అలాగే మేజర్ ఇండస్ట్రియల్ హౌస్, ఇదంతా ఒక విషస్ సర్కిల్. ఇది ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. ఇట్ హెస్ బికమ్ ఏ అన్క్యూరబుల్ డిసీజ్ ఫ్రమ్ సెవరల్ డికేడ్స్. ఓకే, అది తక్కువ మోతాదు ఎక్కువ మోతాదు అనేది అది చివరికి ఎట్లా అయిందంటే ఈ క్యాన్సర్ని మందు లేదండి. మీరు కార్టెల్స్ కానీ లేకపోతే ఈ ఏ పార్టీ అయినా అక్కడికి వచ్చేవాడికి అందరూ దొంగలే. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడు 75%, ప్రతిపక్షంలో ఉన్నవాడు 25%. ఇక అది ఎవడి గేమ్, ఎవడి గేమ్ ప్లాన్ వాడిది, ఎవడి గేమ్ చేంజర్ వాడు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, మేము అందరం ముద్దాయిలమండి. లెట్ మీ టెల్ యూ, వీఆర్ ఆల్ కల్ప్రిట్స్, వీఆర్ ఆల్ బ్యాడ్ ఎలిమెంట్స్ టు దిస్ సొసైటీ. నాకు అందులో ఏ మాత్రం బేషసం లేదు, ఇంక్లూడింగ్ మీ. వెన్ ఐ సపోర్ట్ ఏ పార్టీ, we became part and parcel of the system for promoting, for implementing, for bad procedure, bad presidents. ఆ సిస్టమ్ని కరప్ట్ చేసిన వాళ్ళు మేమందరం పాపాత్ములేనండి. లెట్ మీ టెల్ యూ, ఇంక్లూడింగ్ మీ. అంటే అయితే చట్ట పరిధిలో మేము తీసుకురాబడతామా లేదా అనేది సిస్టంలో అది లేదు, దౌర్భాగ్యం. ఆ ఎలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పుడు, సీట్ల పంపకాలు వచ్చినప్పుడు అన్నిట్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్ కొద్ది గొప్ప తెర వెనక నుంచి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా చేస్తున్నారు, లేకపోతే లీడర్షిప్ ఉండదు. నేను అడుగుతుంది సార్, సొసైటీలో ఇసుక సిండికేట్స్ ఉన్నాయి, లిక్కర్ సిండికేట్స్ ఉన్నాయి, అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా సిండికేట్స్ ఉంటాయి. వేర్ ద క్విక్ మనీ, వేర్ ద క్విక్ బక్స్ కమ్స్, వేర్ ది అన్అకౌంటబుల్ మనీ కమ్స్, దేర్ ఇస్ ఎ పవర్ అండి. నేను అంటుంది సొసైటీలో ఉంది సార్, కానీ అమరావతి ప్రాంతం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు వచ్చిన తర్వాత అది వెచ్చని పెడతాం అయిపోయింది. మరి ఆయన ఎంత చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం అమరావతి ప్రాంతంలో సిఆర్డిఏ పరిధిలో లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా అట్లా ఏమి ఉండదండి. అది ట్రాన్స్పరెంట్గానే చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇప్పుడు గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు నియమించారు, వాళ్ళని అన్యాయంగా ఆపేశారు, వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలి. రేట్ ఎస్కలేషన్ అయింది, ఎస్ఎస్ఆర్ రేట్స్ రివైజ్ చేయక తప్పలేదు. మరి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇప్పుడు జేవీలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆల్రెడీ పెద్ద వర్క్స్లో చేసుకోవటానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి, ఇప్పుడు రైతులకి ఏ విధంగా మళ్ళీ తిరిగి న్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి కూడా చేసే భాగంలో కొంత వాళ్ళకి ఫేవరెటిజం జరిగిన మాట వాస్తవం, తప్పదు. అది ఆ సిస్టంలో తప్పదు. అయితే ఇన్ జనరల్గా నా దగ్గర కొన్ని పిన్ పాయింట్స్ ఇస్తాను మీకు. టెండర్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, దానికి ఒక రైము, రిథము, రూల్ పొజిషను మీకు కొంచెం నా దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంది. నేను దీనికోసం కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తారని నేను అనుకోలేదు, కానీ గతంలో కొంత స్నేహితుల ద్వారా కానీ లేకపోతే నేను చదివి తెలుసుకున్న ద్వారా కానీ కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. ఒక 4-5 పాయింట్స్ మనం తప్పు చెప్పకూడదు మీ మీడియా ద్వారా. గైడ్లైన్స్ ఉన్నాయండి, ప్రిన్సిపల్స్. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ 4-5 అంశాలు మీకు చదివి వినిపిస్తాను. రూల్ 173 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ బయింగ్.
అది టెండర్ అవనండి లేకపోతే ఏదైనా అండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా, ఎవ్రీ అథారిటీ delegated with the financial powers of procuring goods in public interest shall have the responsibility and accountability to bring efficiency, economy and transparency in matters relating to public procurement, and for fair and equitable treatment for the agency or supplier, and promotion of competition in public procurement. That is the objective. రూల్ 173 అనేది క్లియర్గా మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి కూడా రూల్ 173లోనే ప్రొసీజరల్ ఫౌండేషన్ ఫర్ ఏ పబ్లిక్ టెండర్స్ ఇన్ ఇండియా అనేది ఒకటి ఉంది. ఇట్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ పబ్లిక్ బాడీ మస్ట్ ఫాలో. అదేంటి, ఏం ఫాలో అవ్వాలి వాళ్ళు? ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయాలి. ఇది ఓపెన్ కావాలి, ట్రేసబుల్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, అండ్ ఫ్రీ ఫ్రమ్ హిడెన్ క్రైటీరియా ఆర్ మ్యానిపులేషన్స్కి దూరంగా ఉండాలి. ఆస్కారం ఇవ్వకుండా, ప్రమోట్ చేయకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఇంకొకటి ఉంది, ఎన్ష్యూర్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ఫర్ మనీ ఉంటుంది, దానికి అచీవ్ అవడానికి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది మోస్ట్ కాంపిటేటివ్ కాస్ట్ ఉండాలి. బెస్ట్ క్వాలిటీ ఉండాలి, కాంపిటేటివ్ కాస్ట్ ఉండాలి. ఇంకోటి ప్రమోట్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఆల్ ఎలిజిబుల్ బిడ్డర్స్, మీరు నేను సపోజ్ వీఆర్ ఆల్ ఎలిజిబుల్ బిడ్డర్స్ అనుకోండి, మనకి ఈక్వల్ ఆపర్చునిటీకి ఇవ్వాలి. మీకు నాకు ఒకటే ఆపర్చునిటీ ఇవ్వాలి. అంతేగాని అన్ఫేర్లీ మీకు అడ్వాంటేజీ నాకు డిసడ్వాంటేజ్ కలిగేటట్టు, లేదా నాకు అడ్వాంటేజీ మీకు డిసడ్వాంటేజ్ కలిగేటట్టు ఉండకూడదు. దట్స్ నాట్ ది మోటో ఆఫ్ ది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్. అది గైడ్లైన్స్ ఉన్నాయి. కాంపిటీషన్ ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? బిడ్ రెక్టిఫికేషన్లో వాడికి రిస్ట్రిక్టివ్ అండ్ డిజైన్ ఫేవరబుల్ స్పెసిఫిక్ వెండర్స్ కనుక ఇస్తే అడ్వకేట్ టైము ఇవ్వకపోతే షుడ్ బి అలౌడ్. అడ్వకేట్ టైం అలౌ చేయాలి మీరు కోట్ చేసేటప్పుడు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తానంటే కుదరదు. సర్టన్ గైడ్ లైన్స్ ఆర్ designed in the constitution of procedural aspects లో. పార్టిసిపెంట్స్ అందరూ ప్రిపేర్గా ఉండాలి సబ్మిట్ చేయడానికి. అప్పుడే మీకు మంచి గుడ్ ప్రైస్ క్వాలిటీ వస్తుంది. అది లేకపోతే రాదు. అట్లాగే అకౌంటబిలిటీ, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఆ అథారిటీ కానీ, ఆ అఫీషియల్ కానీ, ఆ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే అతని రెస్పాన్సిబిలిటీ అది క్లియర్గా ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అది ఎట్లా ప్రిన్సిపల్ అంటే రూల్ 168 అని ఉంది ఒకటి మీకు. దాంట్లో ఏంటంటే ఓపెన్ టెండర్స్ ఆర్ ది మోస్ట్ ట్రాన్స్పరెంట్ మెథడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. అలాగే రూల్ 161 ఉంది, ది బిడ్డింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ క్లియర్లీ స్టేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్. ఆ ఎవాల్యుయేషన్ మెథడ్స్లో మతలబ్ జరుగుద్ది. మీరు ఇందాక అన్నారే, ఆ ఎవాల్యుయేషన్ మెథడ్స్లో జరుగుద్ది, అట్లాగే ఎలిజిబిలిటీ కార్టల్లో జరుగుద్ది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసేటప్పుడు జరుగుద్ది. నేను అదే అడగాలనుకుంటున్నాను, సిండికేట్స్కి కాకుండా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పకుండా దేర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ డెసిషన్ అండి, పాలసీ మేకర్స్ డెసిషన్ ఉంటుందండి. మీరు అవునన్నా కాదన్నా ఇట్ హాస్ బికమ్ ఎ క్యాన్సర్ డిసీజ్. పోనీ సార్, అంటే పొలిటికల్గా కొంతమందికి నేను కనుక మీ ముందు కూర్చొని చెప్తే కాదు అని అంటే నా అంత ఆత్మవంచన చేసుకునేవాడు ఇంకొకటి ఉండడు. ఐఎమ్ మేకింగ్ పబ్లిక్ ఫూలో, లేకపోతే మిమ్మల్ని ఫూల్ చేయటమో, లేకపోతే ఆడియన్స్ని ఫూల్ చేయటం. అసలు ఇక్కడ ఎవరు ఫూల్స్ కాదు సార్, వాళ్ళు ఇప్పుడు అధికారులు. కానీ చూస్తూ మీరు అబద్ధం ఆడలేరు. తెలిసిన వ్యక్తిగా నేను ఎలా చెప్పలేరు. అయితే దీంట్లో కూడా కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని లిమిటేషన్స్ పాటించే రోలర్స్ కూడా ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇంకొకటి అలాగే రూల్ 164లో మినిమం టైం ఇవ్వాలి, 3 to 4 weeks. కొన్ని టెండర్లు దీని దుంపదేగా ఎక్కడో చిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఎక్కడో మోలేస్తారు, ఫర్ నేమ్ సేక్, ఫర్ రికార్డ్ సేక్ 1 week పెట్టేస్తారు. అసలు ఎప్పుడు కొంటాడు, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాడు, ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి,
ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు చేస్తాడు టెండర్ని, డాక్యుమెంటేషన్ ఎప్పుడు చదువుతాడు, డాక్యుమెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాడు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు చేస్తాడు, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తాడు, టాక్సేషన్ ఎప్పుడు చూసుకుంటాడు, ఫ్యూచర్ థ్రెట్స్ ఎప్పుడు చూస్తాడు, ఈ కాస్ట్ అనాలిసిస్ ఎప్పుడు చేస్తాడు, ఇవన్నీ ఏముండవు. వాడికి ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటారు. వాడికి అవకాశం ఇస్తానికి ఆ షార్ట్ టైం అనేది ఇట్స్ అగెనిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రూల్ 164. మినిమం 3 to 4 weeks 5 weeks డిపెండ్స్ అపాన్ ది వాల్యూ, డిపెండ్స్ అపాన్ ది అర్జెన్సీలో ఏదన్నా ఇమీడియట్గా ఉంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు అడిగాను, ఐఎమ్ టెలింగ్ వెరీ ఫ్రాంక్లీ, నేను చెప్తున్నాను కదా మీకు, ఇంతకంటే ఎవడో ట్రాన్స్పరెంట్గా మీకు చెప్పరు. నేనంటుంది ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మనం పర్యటించినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు మామూలుగా ఇచ్చే కాంట్రాక్ట్స్ లేకపోతే ఇంకో అయితే ప్రజలు కూడా పట్టించుకోవట్లే. అమరావతి అనేది ఒక ప్రెస్టీజియస్ క్యాపిటల్. ఆ క్యాపిటల్లో కట్టేటప్పుడు మీకు అన్నిటికంటే ఇంకొక ముఖ్యం ఉందండి. రూల్ 175 ఏం చేస్తుంది, ది ఆఫీసర్ మస్ట్ మెయింటైన్ ఏ రికార్డ్. దట్ ఈస్ ఐఎమ్ ఆస్కింగ్ ది ఆఫీసర్, మీరు మీ దానికి వచ్చేస్తున్నాను, రికార్డ్స్ టు ప్రూవ్ ఫెయిర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ 2 అంశాల మీద మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఎ పర్మనెంట్ రికార్డ్. ఇక్కడ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టి అధికారులు పెత్తనం చేస్తున్నారనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను. అంటే అది ఇప్పుడు మీరు అసలు మీకు ఇంకొకటి కూడా ఉంది, మీకు అన్నిటికంటే ఇంకొక రూలు, మీకు సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి సివిసిలో, తెలుసా మీకు? మీకు ఎప్పుడు కూడా సివిసి గైడ్ లైన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ టెండరింగ్ ప్రాసెస్ సర్క్యులర్ నెంబర్ 18/4/07 డేటెడ్ 24th April 2007 ఒక సర్క్యులర్ ఉంది. అది అంతకుముందు ఉన్నాయి, దానికి అప్డేట్ సర్క్యులర్. అది బ్రీచ్ ఆఫ్ ఎథికల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నామ్స్ ఉంటాయి. అండర్ ది ఇంటిగ్రిటీ ప్యాక్ట్ ఫ్రేమ్వర్క్ సివిసి సర్క్యులర్ నెంబర్ ఇంకొక సర్క్యులర్ ఉంది 008/VGL/033 డేటెడ్ 11/8/2009. 7లో ఒక సర్క్యులర్ ఉంది, 9లో అది సర్క్యులర్ నెంబర్ 18 ఉంది. అలాగే 2009లో ఒక సర్క్యులరు 008/. అవన్నీ ఈ రూల్ 173 CFR గైడ్ లైన్ 17 ఉంది. వీటన్నిటికీ ఆధారం సివిసి గైడ్ లైన్ సబ్సిక్వెంట్గా వచ్చినాయి. మళ్ళీ 2002లో కూడా ఒక సర్క్యులర్ ఉంది. అదేంటంటే రూల్ 173 మన సివిసి సర్క్యులర్ 12-02-102 CTE 6. అదేంటంటే అవాయిడ్ చేయాలి, రిస్ట్రిక్టివ్ టెండర్ కండిషన్స్ పెట్టకూడదు. అది మెయిన్ ఆబ్జెక్టివ్. మీరు ఎప్పుడైతే రిస్ట్రిక్టివ్ టెండర్ కండిషన్స్ పెట్టారో యు ఆర్ కొల్యూటెడ్ with the parties, with the participants, with the competitors, as good as that. మీరు ఎవరండి రెస్ట్రిక్టివ్ కండిషన్స్ పెడతానికి? యూ కాంట్, ఇట్స్ ఓపెన్ టెండర్. అలా కాకుండా నోటీస్ పీరియడ్ నేను ఇందా చెప్పాను కదా, అది ఇవ్వాలి, అది సివిసి గైడ్ లైన్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీకు 6లో ఒకటి ఉంది, జస్టిఫికేషన్ ఫర్ ప్రొపరేటర్లీ ఆర్ బ్రాండ్ స్పెసిఫిక్ క్లాజెస్ ఉన్నాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అప్పుడు మళ్ళీ దాన్ని అమెండ్ చేశారు 20లో. ఆఫీస్ మెమరాండం కూడా ఇచ్చారు 21లో సివిసి. ఈ సివిసి ఇన్స్ట్రక్ట్ ఏం చేసిందంటే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని, అటానమస్ బాడీస్ని, అది స్టేటా సెంటర్ అనేది డిస్క్రిమినేషన్ ఏం లేదు, promote transparency and competition in public procurement and tendering process. Number 1, refrain from implementing restrictive or discriminatory tender conditions, including unjustified pre-qualification criteria. That's most important. Unjustified pre-qualification criteria such as turnover, experience. అంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నిబంధనలు ఎన్ని ఉన్నా సరే మీరు ఓఈఎం అఫిలియేషన్ కానీ, టర్నోవర్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఆ రిస్ట్రిక్టివ్ వల్ల మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకోవటానికి ఫ్యూ టెండర్స్ని అక్కడ ఫిక్స్ చేసేటప్పుడు అన్జస్టిఫైడ్ ప్రీ క్వాలిఫికేషన్ అంటారు. అక్కడే జరుగుతుంది.
సో అట్లాంటి అదే మెయిన్ అండి. అలాంటి నేను చెప్పింది విన్న తర్వాత మీకు అర్థమైపోద్ది. మీకు తర్వాత స్పెసిఫికేషన్స్, ఇది మేక్ కానీ లేకపోతే బ్రాండ్ కానీ వితౌట్ జస్టిఫికేషన్, అంటే మనం యూసేజ్ చేసేది ప్రొక్యూర్మెంట్, ఏ ప్రోడక్ట్ అయితే మనం ఏ ఆబ్జెక్ట్కి వెళ్తున్నామో దాంట్లో స్పెసిఫికేషన్స్ మార్పులు. అక్కడ దాకా ఎందుకండి, ఒక స్పెసిఫికేషన్తో టెండర్ వేస్తారు, చేంజ్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు, రేట్ ఎన్హాన్సో లేకపోతే రేట్ డిక్రీజో ఇంక్రీజో, ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంక్రీజ్లో ఉంటాయి, మనకు పడపోతే డిక్రీజ్ కూడా చేస్తారు. ఓకే, అటు మధ్యలో మన మాట వినకపోతే ఆ ఏజెన్సీ అండ్ టార్చర్ చేయాలంటే ఏది జగన్మోహన్ రెడ్డి కానీ అది ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు మాకు నేను చెప్పకూడదు కానీ మాకు అది ఇట్స్ కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు మాది ఉంది 16 ఏళ్ళు మాకు నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇయర్లీ ఉన్న టెండర్ని మేము ఫెసిలిటేట్ చేసుకొని మంత్లీ కట్టాము. మాకు క్యాష్ ఫ్లో బెటర్గా వెళ్ళిపోతుందిలే, పోనీ ఎప్పుడైనా బాధ్యత. అది మ్యాండేటరీ చేసి టెండర్ కండిషన్స్ని డివైడ్ చేసి, అంటే బీఓటీ కండిషన్స్ని, ఇయర్లీ కట్టాల్సిన ఫీజుని 2 రకాలు ఉంటాయి. ఒకటి నేలది, రెండోదేమో జనరల్గా గ్రాస్ కలెక్షన్ రెవెన్యూ, అది ఇయర్లీ ఉంటుంది. గ్రాస్ రెవెన్యూ కలెక్షన్ వచ్చిన తర్వాతే కదా మీకు తెలిసేది. అది ఇయర్లీ అని ఉన్నప్పుడు దానికి కూడా అడ్వాన్స్ కట్టాలి. అంటే గ్రాస్ రెవెన్యూ అడ్వాన్స్ కడతాం ఎక్కడన్నా ఉందండి? టీడీఎస్ అంటే అది వేరు, వచ్చిన ఇన్కమ్ నుంచి. గ్రాస్ రెవెన్యూ అడ్వాన్స్ కట్టాలని 16 ఏళ్ళు నడిపిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ వేసి దాన్ని కూడా క్యూర్ చేయడానికి 15 days నోటీసు, 6 months నోటీసు ఉంటుంది. అది చేయకుండా ఇన్కమ్ జనరేషన్ స్టేజ్లో అప్పుడు దాకా ఈతి బాధలన్నీ పడి ఈ పొలిటికల్ ఈవెంట్స్ని ఫేస్ చేసి, ఎస్టాబ్లిష్మెంట్ ఈవెంట్స్ని ఫేస్ చేసి, హుద్దుహుద్దుల్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి, డ్యామేజ్ అయిన అసెట్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి, అలాగే కండిషన్స్ ప్రకారం మళ్ళీ దానికి రెనోవేట్ చేసి, కోవిడ్లో మళ్ళీ ఫేస్ చేసి, మళ్ళీ కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఆపరేట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసి, పొలిటికల్ ప్రెజర్స్ వల్ల, కాంపిటేటివ్ దీనివల్ల ఇన్ని పెట్టి నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చి, నేను నచ్చకపోతే నేను వేరే పార్టీ సపోర్టర్ని, సింపథైజర్ని అయినందుకు నన్ను గెట్అవుట్ అని మెడబట్టి బ్యాంక్లో ఉన్న ప్రాపర్టీని తీసుకున్నారు. సో రివర్స్ టెండరింగ్ బాధితులు మీరు కూడా. అరే రివర్స్ టెండరింగ్ చాలా, ఇంకా దానికి ఒక ప్రాసెస్ పెట్టారు. అర్ధరాత్రి కట్టుబట్టలతో మా తాళాలు కూడా మమ్మల్ని వేసుకునికుండా, అక్కడ క్యాష్ బాక్స్లో ఉన్న ఏమున్నాయో తీసుకోకుండా, ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో తీసుకోకుండా, మా బట్టలు కూడా తీసుకునికుండా మా స్టాఫ్ తాళాలు వేసి పడేసారు ఆఫీసర్స్. ఇప్పుడు కూడా కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్లో కూడా ఇంకా న్యాయం జరుగుతుందని ఆశ పెట్టుకున్నాం. మొన్న కన్సర్న్ అఫీషియల్ వాడు వచ్చి నేను తప్పు జరిగింది అని ఆయనకి 1.5 సంవత్సరం పట్టింది దాన్ని లోతుగా వెళ్ళి. ఆయన కరెక్ట్ చేస్తాననే పద్ధతిలో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ కథ మొదలు. సో ఇలా నేనేమంటానంటే, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ దాంట్లో కానివ్వండి, డిపార్ట్మెంటల్ వెబ్సైట్స్లో కానివ్వండి, ఓపెన్గా ప్రచురించాలి. దానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. ఈ పోస్ట్ టెండర్ నెగోషియేషన్స్ ఉంటాయి, ప్రీ టెండర్ నెగోషియేషన్స్, పోస్ట్ టెండర్, ఎక్సెప్ట్ ఇన్స్టెన్సెస్ వాట్ దేర్ ఈజ్ ఏ సింగిల్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ బిడ్డర్ అండ్ ఓన్లీ విత్ అప్రోప్రియేట్ జస్టిఫికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఒక్కోసారి ఒక్కడే వస్తాడు, వాడికి ఆ పోస్ట్ నెగోషియేషన్స్లో కూడా జరుగుతుంది. అక్కడ కూడా కొంచెం చేయాలి అని అంటారు. ఇట్లా కన్ఫైన్డ్ పార్టిసిపేషన్ లేకుండా స్పెసిఫిక్గా ఓఈఎం కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, లేకపోతే ఇంపోజ్ చేసేటప్పుడు టర్న్ ఓవరు, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్లు కానీ, ఇవన్నీ చేసేటప్పుడు చాలా అన్జస్టిఫైడ్ ఇష్యూస్ ఉంటాయి. వీటిల్లోనే రూరల్ అధికారుల యొక్క విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ విచక్షణ లేకుండా పార్షియాలిటీ కనుక ఉండి, పోతే పోయిందిలే, రేపొద్దున జస్ట్ సాటిస్ఫై ద రికార్డ్, టికెట్ అవుట్ అని చేసి ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూగా పెట్టుకున్నారనుకోండి, ఆ భగవంతుడే కాపాడాలి. మొత్తంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న, అమరావతి అనే కాదు రాష్ట్రంలో జరుగుతున్న నేను అమరావతి స్పెసిఫిక్ అనేక టెండర్లు కానీ, అనేక ప్రాజెక్టులు కానీ ట్రాన్స్పరెన్సీగా చెప్పాలి. అదేవిధంగా ప్రజా అభిప్రాయం ఏదైతే ఉందో, ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో ఆ విధంగా టెండర్లు అనేవి కాల్ఫర్ చేయాలి. అదేవిధంగా
వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అధికారులు ఏదైతే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కానీ లేదంటే రూల్ని ఫాలో అవ్వకపోవడం కానీ చేస్తే ఖచ్చితంగా ఆ టెండర్లు భవిష్యత్తులో కొంత ఆటంకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయాల్ని గోపాలకృష్ణ గారు చాలా స్పష్టంగా ఆటంకమే కాదు, వ్యవస్థలో ఒక విధమైన అన్రెస్ట్, ఒక విధమైన విష సంస్కృతి కుళ్ళిపోతుంది. పరిపాలకుడు హ్యాపీగా ఉండడు, వాడు భయంతో సావాల్సిందే చివరి వరకు, ఏమవుతుందో తెలియదని. ఇక తెగిడ్చినాడికి ఇంకా అది వేరే విషయం, మనం ఏం చేయలేము. ఇంకా అది సహజ లక్షణం. సో హౌ లాంగ్ దిస్ విల్ కంటిన్యూ? అవసరమా మనకున్న కొద్దిపాటి జీవితంలో అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. కానీ పాలిటిక్స్లో అలా అనుకోరు కదా సార్ ఈరోజు. పాలిటిక్స్కి సో ఒకటండి, ఇప్పటికీ కూడా పాలిటిక్స్లో ఇప్పుడు అఫీషియల్గా డొనేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ట్యాక్స్ ఫ్రీ చేస్తున్నారు. మీకు అర్థమైందా? నా ఉద్దేశంలో ఎలక్షన్ కమిషను వాళ్ళ యొక్క మెంబర్షిప్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పార్టిసిపెంట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళు కంటెస్ట్ చేసే సంఖ్య మీద కానివ్వండి, అసలు గవర్నమెంటు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలండి. అప్పుడు చాలా వరకు మార్పు వస్తుంది. స్ట్రింజెంట్ విజిలెన్స్ పెట్టుకొని, స్ట్రింజెంట్ రూల్స్ పెట్టుకొని చేయాలి. అది సాధ్యం అవుతుంది. అది భారత రాజకీయాల్లో సాధ్యపడాలి. అలా చేసిన రోజున ఇబ్బంది ఉండదు. అయితే అది మన జనరేషన్స్లో చూస్తామని నేను అనుకోను. నెక్స్ట్ జనరేషన్స్ మేబీ ఇఫ్ దే ఆర్ ఫార్చునేట్ ఇఫ్ దే కెన్ సీ దట్ సిచ్యువేషన్ అండ్ ఎన్విరాన్మెంట్, వి కాంట్ సే. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిఫార్మ్స్ మొదలెట్టినా కానీ ఇట్ టేక్ అనదర్ డికేడ్ టు 2 decades. అది కాబట్టి లెట్ us see, God only can save this total vicious circle. నేను బహుశా రుచించకపోవచ్చు చాలామందికి ఇంత పచ్చిగా మాట్లాడినారు.